దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి ప్రియులు. అందుకనే ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవాళి కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన యొక్క సంకల్పము, ఆదాము అవ్వను నిర్మించినటువంటి ఆయన యొక్క చిత్తము, ఎందుకు ఒక కుటుంబాన్ని ఈ లోకంలో తన చేతులతో సృజించాడు అంటే ఆ కుటుంబం ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు స్తుతించబడాలని, ఆరాధించబడాలన్నటువంటి ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఏ కుటుంబం అయితే భూమి మీద దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము కలిగి ఉంటూ ఉన్నదో ఆ కుటుంబాలను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించడానికి అవకాశం ఉంటూ ఉన్నది ప్రియులారా. అయితే మానవులుగా ఉన్నటువంటి మనము ఈనాడు దేవుడు మనకు అన్నీ కూడా ఇచ్చాడు ప్రియులారా. మనం నివసించడానికి మంచి భూమిని, ఆకాశమును, అలాగనే మన యొక్క కనులు చూడటానికి సమస్త జీవరాశుల్ని, సూర్యుని, చంద్రుని అన్నీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మానవులకు దేవుడు అనుగ్రహించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇన్ని ఇచ్చినటువంటి దేవునికి ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళిగా, లేకపోతే దేవుని నమ్ముకున్నటువంటి క్రైస్తవ కుటుంబాలుగా, క్రైస్తవులుగా, క్రీస్తును నమ్ముకున్నటువంటి వారిగా, యేసు క్రీస్తు యొక్క నామంలో బాప్తిసం పొంది ఆయన యొక్క సంఘంలో చేర్చబడ్డటువంటి మనము మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు, దేవుని యొక్క మాటలను మనము తెలుసుకుందాం. ఎందుకు? మానవులు దేవుని నుండి ఇవ్వవలసినటువంటి ఉన్నవి ఎల్లప్పుడూ దేవుడే కాదు మనకిచ్చేది ప్రియులారా. మనకు గర్భఫలాల్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు, కుమారులు, కుమార్తెలను ఇస్తూ ఉన్నాడు, అలాగనే మనకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ భూలోకంలో నివసించడానికి దేవుడు అన్ని విధాలుగా మనకు సహాయ సహకారిగా ఉంటూ ఉన్నాడు. కానీ ఈనాడు మానవులకు దేవుడు ఉండటానికి, జీవించటానికి యోగ్యమైనటువంటి అన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. అయితే మానవుడు దేవునికి ఇవ్వవలసినటువంటి ఏమి కోరుకుంటున్నాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాల పాటు మనం నేర్చుకుందాం. మొదటిగా దేవుడు మానవుల నుండి కోరుకునేది ఏమిటి అంటే మానవుని యొక్క హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. ఏంటిదమ్మా? మానవుని యొక్క హృదయాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు అంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి గలది ప్రియులారా. అంటే ఏ యొక్క పాపం అనేది పుట్టాలంటే, లేకపోతే పాపము చేయాలన్నటువంటి తలంపు కానీ, లేకపోతే దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు కానీ చేయాలని ఎక్కడ ఆలోచన కలుగుతుంది అంటే మానవులో ఉన్నటువంటి హృదయములో ఆ ఆలోచన కలుగుతూ ఉన్నది ప్రియులారా. ఆదాము అవ్వకు ఎక్కడ కలిగినది? దేవుడు చెప్పాడు, అయా ఈ యొక్క ఏదైనా తోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫలాన్ని కూడా నీవు నిర్భయముగా తినవచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు ఈ చెట్టు ఫలాల్ని నీవు తినకూడదు అని చెప్పేసి దేవుని యొక్క ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ప్రియులారా. కానీ వారు ఏం చేశారు? ఏ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో ఆ యొక్క ఆజ్ఞలను తృణీకరించి ఒక సాతాను యొక్క మాటలు విని దేవుని హృదయంలో నుండి తొలగించి వేసుకొని తినవద్దన్నటువంటి ఆ పండును హవ్వ, ఆదాము తిని ఇరువురు పాపం చేసినటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు ఏమంటూ ఉన్నాడు? మొదటిగా దేవుడికి మానవులు కోరుకునేది ఏమిటి అంటే నీ హృదయం నాకు ఇవ్వమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడంటే చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయం 26వ వచనములో మనము చదువుకుంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను మనకు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, సామెతల గ్రంథము 23:26 వచనాన్ని మనము చదువుకుంటూ ఈ లేఖన భాగాల్ని పరిశీలన చేద్దాం. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. జ్ఞాని అయినటువంటి సొలొమోనుతో దేవుడు అంటూ ఉన్నాడు, నా కుమారుడా, నీ యొక్క హృదయాన్ని నాకిమ్ము. ఎప్పుడైతే నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క మనస్సును, నీ యొక్క తలంపులు దేవునికి ఇస్తావో, దేవుణ్ణి చేర్చుకుంటావో, నీ హృదయంలో దేవుణ్ణి ఉంచుకుంటావో, నీ మార్గములన్నీ కూడా దేవుడు సఫలపరిచేవాడిగా ఉంటున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు? మన యొక్క నడత యొక్క భూలోకంలో సరిగా ఉండాలి అంటే మన యొక్క మార్గము, మన యొక్క చూపు, మన యొక్క భావన, మన యొక్క ఆలోచన సరిగా ఉండాలి అంటే సొలొమోనుతో దేవుడు అంటూ ఉన్నాడు, సొలొమోను నా
కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వమని అంటూ ఉన్నాడు ప్రియులారా. హృదయాన్ని ఇస్తే, అంతరంగంలో ఉన్నటువంటి దేవుడు నివసింపజేస్తే, మన యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం అనేది ఉంటే, ఆ యొక్క దేవుణ్ణి మనము మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, మానవులుగా ఉన్నటువంటి మనము ఏ పాపము చేయటానికి కూడా మనము ఏది కూడా చేయమన్నటువంటి విషయాన్ని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. అందుకే దేవుడు హృదయమును ఎందుకు కోరుకుంటున్నాడంటే, అన్ని విషయంలో కూడా హృదయంలో దేవుని యొక్క మాటలు ఉండాలని ఆయన ఆలోచన కలిగి ఉంటూ ఉన్నాడు ప్రియులారా. మానవుని యొక్క హృదయములో ఏమేమి ఉంటాయంట? ఒకసారి చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మనము చదువుకుంటే, మానవుని యొక్క హృదయం ఎలాంటిదంటే బహు చెడ్డమైనది అన్నటువంటి విషయాన్ని మనం అక్కడ చూడబోతూ ఉన్నాం. చూడండి నాతో పాటు, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుకుంటే, మానవుని యొక్క హృదయంలో ఏమేమి నివసిస్తాయో ఇక్కడ దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. 21, మనుషుల లోపట నుండి బయలు వెళ్ళునది మనుషుణ్ణి అపవిత్రపరచును. లోపట నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములు, మత్సరములు, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తాయంటే మానవుని యొక్క హృదయములో నుండి వస్తాయంటే. చూసారా, మనం ఏమనుకుంటాము? దేవుణ్ణి నమ్ముకున్నాము కదా, యేసుక్రీస్తునందు మనం విశ్వాసం కలిగి ఆయనలో ఉన్నాము కదా, నా యొక్క హృదయములో ఇలాంటి చెడుతనం ఉంటుందా అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క లోకములో నివసించినటువంటి ఆయన కాలములో అక్కడ ఉన్నటువంటి యూదులతో, ఇశ్రాయేలు ప్రజలతో, అక్కడ ఉన్నటువంటి పరిశీలతో, సద్దూకైలతో ఆయన అంటూ ఉన్నాడు, మానవుని యొక్క హృదయములో నుండి అన్నీ కూడా ఏముంటాయి అంటే అనేకమైనటువంటి పాపాల లిస్టు అక్కడ దేవుడు మనకు అనుగ్రహించినాడు ప్రియుల. అంటే అందుకనే ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో మనము చదువుకుంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వాని యొక్క బాల్యము నుండి వాని యొక్క ఊహ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి అనే మాటని మనం అక్కడ చూడగలుగుతాం ప్రియులారా. అంటే నరుల యొక్క ఆలోచన ఎలాంటిది? వాడి బాల్యము నుండి కూడా చెడ్డది అంటూ ఉన్నాడు. అందుకనే దేవుడు ఏమడుగుతూ ఉన్నాడు ఈ రాత్రి వేళ సమయంలో మన కుటుంబం ద్వారా మనల్ని ఏమడుగుతూ ఉన్నాడు అంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. నిజంగా మన నుండి దేవుడు డబ్బు అడగట్లేదు, మన నుంచి ధనాన్ని, బంగారాన్ని, వెండిని, ఆస్తిని, ఐశ్వర్యము నాకు ఇవ్వమని ఆయన అడగట్లేదు. ఎందుకు? ఈ భూలోకములో మనము నివసిస్తూ మనం ఇవన్నీ కూడా దేవుడే మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక దేవుడు మన నుండి ఏమీ కోరుకోవట్లేదు, హృదయాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు హృదయాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అంటే, మానవుని యొక్క హృదయములో దురాలోచన కలది, బహు చెడ్డది అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకనే చూడండి, ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం చదువుకుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 13 నుంచి మనం చదువుకుందాము. ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపమనెను, వాడు చెయ్యి చాపగా రెండవ దాని వల్ల అది బాగుపడెను. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు. ఏం చేస్తారంట మానవుడు? ఏ దేవుని యొక్క కార్యాలైతే అనుభవిస్తూ ఉన్నాడు, ఏ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ పాపుల కొరకైతే ఈ లోకంలో ఒక మానవుడిగా, మనిషి రూపముగా, ఒక కన్యకైనటువంటి మరియ గర్భాన్ని ఉద్భవించి 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సరాలు సువార్తను అనేక దేశాలకు వెళ్ళి ప్రకటన చేశాడు. కానీ దేవుని యొక్క మాట అనేది వినటం లేదు ప్రియులం. ఎందుకు? మానవుని యొక్క ఆలోచన దురాలోచన కలది, ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉంటూ ఉన్నది. హృదయంలో దేవుని యొక్క వాక్యం అనేది నిల్వ చేసుకునే వారిగా మనము లేకుండా ఉంటూ ఉన్నాం. లోకరీతిగా అనేకమైనటువంటి విషయాలు మన హృదయంలో ఉంటూ ఉన్నవి, కానీ దేవుని యొక్క విషయాలను మనము మన హృదయంలో దాచుకోలేనటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే
మత్తయి సువార్త 7:21 ఆయన అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో చేరుతాడు. అంటే మనము ప్రభువా ప్రభువా అని మనం ఎంత గోజారినా మొరపెట్టినా కానీ దేవుని యొక్క సంకల్పము తెలుసుకోకుండా, మన యొక్క హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించుకోకుండా మనము పరలోక రాజ్యంలో చేరము అన్నటువంటి విషయాన్ని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే మన నుండి దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు అంటే మానవుని యొక్క హృదయాన్ని కావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే ఇంకా మనము చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36 వచనం 37 వచనం మనం చదువుకుంటే మానవుని యొక్క హృదయంలో ఏముంటుందో ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36, 37. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలంట ప్రియులారా. ఎవరిని సిలువ వేశారు? ఏ యూదా జాతి, ఏ లోకము నశించిపోతూ ఉన్నదో ఆ నశించిపోతున్నటువంటి వారిని రక్షించాలని ఈ లోకములో సాతాను అనే బంధకాలలో చిక్కబడి ఉన్నటువంటి మానవాళ్ళని రక్షించటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి వస్తే అక్కడ ఉన్నటువంటి యూదులు, పరిసయ్యులు, ఆయన స్వజాతి అయినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇదిగో ఈయన మాకు అక్కరలేదు, ఈయనను సిలువ వేయడి అని ఒక దొంగ అయినటువంటి బరబ్బాను కావాలని వారు అడిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క ఆలోచన? వారి యొక్క హృదయంలో నుంచి వచ్చినది. యేసుక్రీస్తు యొక్క లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు, అనేకమైనటువంటి అనారోగ్యం కలిగినటువంటి వారిని, చనిపోయినటువంటి వారిని అనేక విధాలుగా ఆయన స్వస్థపరిచినప్పటికీ కూడా మానవుని యొక్క హృదయ ఆలోచన ఎలా ఉన్నదో తెలుసా? ఈ యేసుక్రీస్తు మాకు అవసరం లేదు, ఈయనను సిలువ వేయడి, ఈయనను చంపుడి, ఈయన మాకు అక్కర్లేదు అని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి యూదులందరూ కూడా ఏకతాటిగా క్రీస్తును అంగీకరించలేనటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ పేతురు అంటూ ఉన్నాడు, ఓ ఇశ్రాయేలులారా, చూడండి అక్కడ కింద 37వ వచనంలో ఆయన అంటాడు, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేము చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసము పొందాల. హృదయం మార్పు చెందాలంటే మారు మనస్సు పొందాల. పాతదైనటువంటి యొక్క మనస్సును తీసివేసి క్రొత్తదైనటువంటి క్రీస్తులో మనం ఏర్పరచుకుంటూ మన యొక్క హృదయంలో మారు మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 3:12 కూడా చదువుతూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన బాప్తిసం పొందిన తర్వాత అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనస్సు పొందమంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈనాడు మార్పు చెందాల. మనము ఎంతకాలము దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. నా బిడ్డలు మారుతారు, నా యొక్క కుమారులు కుమార్తెలు నాలో ఉంటారు, నిజమైనటువంటి కుటుంబాలుగా, నిజమైనటువంటి భక్తులుగా, క్రైస్తవులుగా నాలో వాళ్ళు ఫలించుతారని నీ కొరకు నా కొరకు ఆయన ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ నేడు ఇంకా ఆయన యొక్క సన్నిధికి రాలేనటువంటి వారిగా మనమందరము కూడా ఉంటూ ఉన్నాం ప్రియులారా. అందుకనే మానవుల నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడని మనం మొదటిగా చూస్తే మానవుని యొక్క హృదయాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, 3 విషయాలు మనము ఈ రాత్రికాల సమయంలో నేర్చుకుందాం. మొదటిగా దేవుడు మన యొక్క హృదయాన్ని కావాలని మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా మానవులు దేవునికి సమయం ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏమి ఇవ్వాలంట అమ్మా? ఏమి ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు? ఒకటి, నీ హృదయము నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్మమంటూ ఉన్నాడు. హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ చెడ్డయని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. రెండవదిగా మనము చూస్తూ ఉన్నప్పుడు మానవులు దేవునికి ఏమి ఇవ్వాలి అంటే మన యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వాలి ప్రియులారా. చూశారా, ఈనాడు మనం ఎర్రగొండపాలెం వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పురుషులు ఉండాలంటే ఉంటారు, కానీ దేవుని యొక్క సన్నిధానానికి రమ్మంటే
ఏ ఒక్క పురుషుడు కూడా రానేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. కానీ స్త్రీలు సైతము దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క క్రొత్త నిబంధన కాలంలో అలాగనే దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నారు. నేటికి కూడా ఈ యొక్క 2025వ సంవత్సరంలో కూడా స్త్రీలు మాత్రమే దేవుని యొక్క సన్నిధానంలో ఉంటున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ సమయాన్ని నాకు ఇవ్వమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు సమయాన్ని ఇవ్వాలా? చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుంటే ఏంటి ఆ సమయాల గురించి దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట్టుకు మీ పని కాదు. ఎవరి స్వాధీనంలో ఉన్నాయంట? అపోస్తులు అడుగుతూ ఉన్నారు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినాలు ఈ యొక్క భూమి మీద తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నారు. ఏమనుకుంటూ ఉన్నారు? ఆయన నమ్మినటువంటి వారందరూ ఇదిగో యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడని అనుకుంటున్నారు. కానీ ఇదిగో ఆయన లేచాడా లేయలేదా అని ఆనాడు ఉన్నటువంటి రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్యులు కానీ యూదులు కానీ ఆయన అప్పగించినటువంటి వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభు వారు లేచి 40 దినాలు భూమి మీద కనిపిస్తూ ఇదిగో నేనే మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన దేవుని యొక్క కుమారుడుగా, ప్రభువుగా ఈ లోకంలో నేనే తిరిగి బ్రతికి ఉన్నాను అని 40 దినాలు అనేకులకు కూడా ఆయన చూపించుకొని ఉన్నాడు. ప్రియులను, ఒకానొక సమయంలో ఆయన తిరిగి తండ్రి వద్దకు వెళ్ళే సమయంలో అక్కడ ఉన్నటువంటి అపోస్తులందరూ కూడా ఆయన అడుగుతూ ఉన్నారు, అయ్యా, ఈ కాలమున ఇశ్రాయేలుకు మరలా రాజ్యమును నీవు అనుగ్రహించదవా అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అపోస్తులు అడుగుతూ ఉన్నారు. ప్రియులారా, ఏ రాజ్యం అది? భౌతిక సంబంధమైనటువంటి రాజ్యము. సౌలు, దావీదు ఎలాగైతే దేవునికి ఇష్టడిగా ఉన్నటువంటి దావీదు మహారాజు ఎలాగైతే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను రాజ్యము ఏలి పరిపాలన చేశాడో అలాంటి రాజ్యము మరలా మనకు వస్తుందా అని ప్రభువును వారు అడుగుతూ ఉన్నారు. ప్రియులారా, అప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నాడో తెలుసా? కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు. అమ్మా, మనకు తెలుస్తుందా గతించినటువంటి రోజు మరలా వస్తుందా? గతించినటువంటి గంట తిరిగి మరలా మన యొక్క జీవితంలో ఉంటుందా? గతించినటువంటి సుఖ దినములు మరలా మన యొక్క జీవితంలో ఉంటాయా? గతించినటువంటి దుఃఖ దినములు మరలా మనకు ఉంటాయా? కాదు. ఎందుకంటే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలా? మన యొక్క సమయాన్ని, మన యొక్క కాలాన్ని దేవుడికి ఇవ్వాలా. మనం ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికినా, ఎంతకాలం ఈ యొక్క లోకంలో ఉన్నా, దేవా నీ యొక్క సన్నిధానంలో నేను ఉంటాను, నీ యొక్క పరిచర్యలో నేను పాల్గొంటాను. మన జీవితకాలం అంతా కూడా క్రీస్తులో ఉండాలని, అందుకనే మీ యొక్క సమయాన్ని, కాలాల్ని నాకు ఇవ్వమని దేవుడు అడుగుతున్నటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే చూడండి, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు దేవుడు. మన వల్ల కాదు. ఆయన కాలాల్ని ఆపేవాడిగా ఉన్నాడు, సమయాల్ని మార్చేవాడిగా ఉన్నాడు. యెహోషువ యుద్ధ సమయంలో ఉంటూ ఉన్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి శత్రు సైన్యంతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు సూర్యుడిని ఆపాడు, చంద్రుణ్ణి దేవుడు ఆపినటువంటి వాడిగా మనము చూస్తాం. అంటే కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనం ముందు ఉంచుకున్నాడు. వాటిని ఆపు చేయాలన్నా, వాటిని ముందుకు పరిగెత్తించాలన్నా ఏ విధంగానైనా కూడా దేవుడే మనకు చేస్తాడన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అందుకనే చూడండి, తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకుంటే అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనిక సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, సహోదరులారా, ఆ కాలమును గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. పౌలు అంటూ ఉన్నాడు, అయ్యా, ఎన్ని సంవత్సరాల నుంచి మాకు బోధ చేస్తూ ఉన్నావు. ఈ యొక్క మాసిదోనియా దేశంలోనికి వచ్చి ఇంతకాలము మా మధ్యలో ఉండి నీ స్వార్థ సేవను జరిగిస్తూ ఉన్నావు. ఎప్పుడు వస్తుంది రెండవ రాకట? ఏ సమయాన్ని వస్తుంది? ఏ కాలాన్ని వస్తుంది? ఏ సంవత్సరం వస్తుంది అని అపోస్తలుడైనటువంటి పౌలు గారిని, కాలాల్ని, సమయాల్ని అక్కడ ఉన్నటువంటి సంఘం అడుగుతూ ఉన్నది. అప్పుడు ఈ పత్రిక ద్వారా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? ఓ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘమా, కాలములు సమయములు చూడండి, అక్కడ ఏమంటూ ఉన్నాడు? ఆ కాలమును గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. చదువయా.
రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో అలాగనే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా అమ్మా ఎలా వస్తుందంటే రెండవ రాకట మనం అనుకుంటూ ఉంటాం 2000 సంవత్సరంలో ఈ యుగాంతం వచ్చి మానవులందరూ భూమి నాశనమైపోతుందని ఆనాడు ఉన్నటువంటి వారు అనేక మంది అనుకుంటూ ఉన్నారు. కానీ మానవుని యొక్క ఆలోచన ప్రకారం జరుగుతూ ఉన్నదా? లేదు. దేవుని యొక్క చిత్తము ఎలాగైతే ఉన్నదో, దేవుని యొక్క సంకల్పము ఎలాగైతే ఈ భూలోకంలో ఉన్న మానవాళి మీద ఉన్నదో అలాగనే జరుగుతున్నది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రియులారా. అందుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, ఆ కాలములు ఆ సమయాల గురించి మీకు వ్రాయనక్కర్లేదు. ప్రభు దినం ఎలా వస్తుందంట, దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీరు బాగుగా తెలుసుకోవాలా. ప్రభు దినం ఎలా ఉంటుంది, అంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయేలాగుంటుంది. ఈ తూర్పున మెరుపు పుట్టి పడమట ఒక్క నిమిషంలోనే ఈ యొక్క భూమి కాలిపోయేదానిగా ఉంటూ ఉన్నది. అందుకే కింద వచ్చిన ఆయన అంటున్నాడు చూడండి, లోకులు ఏమనుకుంటూ ఉన్నారంట, నెమ్మదిగా ఉన్నది భయమేమి లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించు కొనలేరు. లోకులు ఏమనుకుంటూ ఉన్నారు, ఈరోజు ఇక్కడ ప్రార్థన ఉన్నదని చెప్పేసి సేవకులు మరి మైకులో చెప్పినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధానానికి కుటుంబ ప్రార్థనలకు రాలేనటువంటి వారు ఏమనుకుంటూ ఉన్నారంటే, ఏం ప్రార్థనలే, ఏమి దేవుణ్ణి స్తుతించుదాములే, దేవుణ్ణి ఆరాధించుదాములే, లోకము నెమ్మదిగా ఉన్నది కదా అని వారు అనుకొనుచూ ఉన్నారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలాగైతే వస్తూ ఉన్నదో ప్రభు యొక్క రాకడా అలాగ ఉన్నదంటూ ఉన్నాడు. నిజంగా గర్భిణీ స్త్రీకి తెలుసా తను ఎప్పుడు ఈ లోకంలోనికి కుమార్తెను ఇవ్వగలదో, ఆ యొక్క నొప్పులు ఎప్పుడు వస్తాయో ఆ స్త్రీకి తెలుస్తుందా అమ్మా? ఎవరికి కూడా తెలియదు ప్రియులారా. దేవుడు ఎప్పుడు ఆయన సంకల్పములు ఉంటే, ఆయన చిత్తములు ఉంటే అలాగనే జరుగుతూ ఉన్నది. అందుకనే రెండవదిగా దేవుడు మన నుండి ఏం కోరుకుంటూ ఉన్నాడు అంటే, సమయమును కాలములను నాకు ఇవ్వమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఇవ్వాలంటున్నాడు? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:15లో మనం చదువుకుంటే, దినములు చెడ్డవి గనుక, ఎందుకు మన యొక్క సమయాన్ని మన యొక్క కాలాన్ని దేవుని యొక్క సన్నిధిలో గడపాలని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు అంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమంటూ ఉన్నాడు. ఏం దినాన ఏం జరుగుతుందో తెలియనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. తెలుస్తుందమ్మా మనకి? ఏమీ కూడా తెలియదు. అదే దేవునిలో ఉంటే, అదే దేవుని యందు విశ్వాసము నమ్మకము కలిగి ఈ లోకములో నీతి నిజాయితీగా యథార్థముగా బ్రతికితే మనం ప్రభు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా మనము సిద్ధపాటు కలిగి ఉంటామన్నటువంటి ఆ విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇంకా మనము చూస్తూ ఉన్నప్పుడు ఒకసారి చూడండి ఏం చేయాలంటున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు పౌలు గారు రోమా సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి, రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనము. మరియు మీరు నిద్ర మేలుకొని వేలైనదని సమయము తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఏం చేయాలంట? ఈ రోజు నిద్రపోదాంలే, రేపు వెళ్దాంలే ప్రార్థనకి, ఈ వారం మానుకొని వచ్చే వారం వెళ్దాంలే ఉన్నటువంటి ఆలోచన మనం కలిగి ఉంటూ ఉన్నామేమో. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, మరియు మీరు నిద్ర మేలుకొని వేలైనదని సమయము తెలుసుకొని ఏం చేయాలంట? మన యొక్క ప్రాణం మన యొక్క శరీరంలో ఉండగానే ప్రభువును నమ్ముకోవాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. ఒకవేళ మన యొక్క కాలాన్ని మన యొక్క సమయాన్ని దేవుని యొక్క సన్నిధిలో కాకుండా ఈ యొక్క లోకములో పాపమనే లోకములో పాపము శాస్త్రాలతో మన యొక్క హృదయంలో నింపుకొని దేవుని యొద్దకు రాలేకపోయినట్టయితే మన యొక్క జీవితాన్ని కోల్పోయే ప్రమాదము ఉన్నది ప్రియులారా. అందుకని ఇక్కడ ఇంకా అంటున్నాడు చూడండి, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి ఏం చేయాలంట?
మనమందరము కూడా చీకటి సంబంధమైనటువంటి ఆ కార్యాలను విసర్జించి మన దేవుడు వెలుగుగా ఉన్నాడు కనుక వెలుగు సంబంధుల వల్ల మనము ఈ లోకంలో ఉండాలి ప్రియుల. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాము. ఎందుకు? ఈ లోకంలో మా యొక్క శరీరము అలసట వస్తూ ఉన్నది. స్వార్థ సేవ చేస్తూ అనేక దెబ్బలు తింటూ అనేకమైనటువంటి దొంగలలో అనేకమైనటువంటి ప్రయాణాల్లో మా జీవితం అంతా కూడా కష్టపడుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మాకు సంతోషమే. అందుకనే పౌలు అంటున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. పౌలుకు ఒక రోగం ఉన్నది ప్రియులారా, పౌలుకు ఒక వేదన ఉన్నది తన యొక్క జీవితంలో. ఏంటో తెలుసా? తమ యొక్క కళ్ళ సమస్యతో బాధపడుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా ఆయన ఒక సమయంలో కళ్ళలో చూడలేనటువంటి వారిగా ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క కంటి సమస్య ఉన్నప్పుడు పౌలు అంటాడు, అయ్యా నా యొక్క శరీరంలో వేదనకరమైనటువంటి ఈ ముళ్ళున్నది కదా, ఈ ముళ్ళును తీసివేయమంటే ప్రభు అంటాడు, పౌలా ఆ ముళ్ళు నీ శరీరంలో ఉండనీయమంటాడు. ఎందుకు? ఆ ముళ్ళే మనకు ఆ బలహీనతలే తీసివేస్తే అసలు యెహోవా ఎవడు, దేవుడెవడు అని ఒక ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఎలాగైతే గర్వించినాడో, ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులుగా మనము కూడా మనలో ఈ బలహీనత అనేది లేకపోతే మనము దేవుని యొద్దకు రాలేము అన్నటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అందుకనే పౌలా ఆ ముళ్ళు అక్కడే ఉంచమన్నాడు. అప్పుడు పౌలు అంటూ ఉన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడిగా ఉన్నానో నేను అప్పుడే క్రీస్తులో బలవంతుణ్ణి. ప్రియులారా, మనం ఎప్పుడు క్రైస్తవులము శరీర సంబంధమైనటువంటి వారు శరీరాన్ని ఆస్పదము చేసుకొని బలంగా ఉంటారు. కానీ క్రైస్తవ యొక్క జీవితంలో ఎప్పుడు బలంగా ఉంటాడు? మనం ఎప్పుడైతే బలహీనముగా ఉంటామో ప్రభువులో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటూ ఉన్నది ప్రియులారా. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, రెండవదిగా నీ సమయాన్ని నాకు ఇవ్వమని దేవుడు కోరుకుంటున్నాడు. సమయాన్ని ఇద్దామా? సమయానుకూలంగా ఆయన యొక్క సన్నిధిలో ఉందామా? అందుకనే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన అంటాడు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. మనకున్నటువంటి ఈ దినంలోనే మనకిచ్చినటువంటి ఈ సమయంలోనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క నామమున బాప్తిసం పొంది దేవుని యొక్క సంఘములో శరీర అవయములుగా సభ్యులుగా ఉండి ఈ లోకంలో మనము క్రీస్తు యొక్క సంఘ సభ్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. ఇంకా మనము చూసినట్టయితే ప్రియులారా, ఆయన ఏమంటూ ఉన్నాడు, ఇంకా సమయము పోతే తిరిగి రాదు. ఏం చేయాలంట? గతించినటువంటి యొక్క ఆదివారం పోతే మళ్ళా ఆదివారానికి మనము దేవుని యొక్క మందిరానికి వెళ్తామో వెళ్ళలేనటువంటి స్థితిలో మనం ఉండవచ్చు. అందుకనే సమయం పోతే తిరిగి రాదు అని దేవుని యొక్క గ్రంథము మనకు సెలవిస్తూ ఉన్నది. అందుకనే చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనాన్ని మనము చదువుకుంటే సమయాన్ని గురించి పౌలు గారు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10:24వ వచనాన్ని మనం చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచన చేద్దాము. పౌలంటూ ఉన్నాడు, ఓ హెబ్రీయులారా, మా యొక్క జీవితము చెరసాల జీవితం అయిపోయి ఉన్నది. మేము చెరసాలలో బంధకాలలో ఉన్నాము. నేను, నాతో పాటు ఉన్నటువంటి యవనస్తుడైనటువంటి తిమోతి, మేమందరము కూడా చెరసాలలో బంధింపబడి ఉన్నాం. కానీ మేము బంధింపబడి ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధించే విషయంలో మేమేమి వెనుక్కు తగ్గలేదు అంటూ ఉన్నాడు. అందుకనే హెబ్రీయులతో అంటూ ఉన్నారు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఏం చేయాలమ్మా? కొందరు ఏమనుకుంటారంటే మన ఇంట్లో మనమే చేసుకుంటే అయిపోతుంది కదా ఆరాధన, దేవుని యొక్క మందిరానికి వెళ్ళవలసినటువంటి అవసరత ఏమున్నది మనం అనుకుంటాం. ఇది తప్పు ప్రియులారా. కుటుంబ ఆరాధన ఉంటుంది, అలాగనే సంఘంలోనికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఉంటుంది. ఇవన్నీ కూడా దేవుడు అంటూ ఉన్నాడు, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు కనుక మనం ఆరాధన అనేది మానుకోకూడదు, ప్రతి ఒక్క కుటుంబం కూడా అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఏమంటూ ఉన్నాడు? లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా
ధనవంతుడు, గొప్ప ధనవంతుడు, తన యొక్క పంటలో భూమిలో పంట బండి ఆయన ఏమంటూ ఉన్నాడు, ఆ యొక్క పంట నాకు వచ్చి ఉన్నది, ఈ పంటను నేను దాచుకోవాలంటే నా యొక్క కట్లు విప్పి ఇంకా పెద్దగా కట్టించి నాకున్నటువంటి యొక్క ధాన్యమును అందులో పోసుకొని రాత్రివేళ సమయంలో ఆయన అంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమంటున్నాడు. ఏమ్మా, ధనవంతులు దేవుని యొక్క రాజ్యానికి అర్హులా? ఏమంటాడు, ధనవంతుడు దేవుని రాజ్యములో చేరుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం అన్నాడు. ఎందుకు? వానికి ధనం మీద ఆశ ఉంటుంది, దేవుని యొక్క కార్యాల మీద ఉండదు. అందుకనే తన ప్రాణంతో ఆ ధనవంతుడు చెప్పుకుంటూ ఉన్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటూ ఉన్నాడు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నానంటూ ఉన్నాడు. చూశారా? అంటే మన ప్రాణం వాడు ఏమనుకున్నాడు, అనేక సంవత్సరాలు నేను బతకొచ్చు, సుఖంగా ఉండవచ్చు అని తను అనుకుంటూ ఉన్నాడు. కానీ సమయాలు ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నవి? దేవుని చేతిలో ఉన్నది ఎరుగక ఈ ధనవంతుడు వెర్రవీగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని రెండవదిగా మనం ఏం చేయాలంటే మన సమయాన్ని ఎంత కావాల్సి ఉంటే అంత దేవుని యొక్క సన్నిధిలో గడిపేవారిగా మనం అందరం కూడా ఉండాలి ప్రియులారా. ఒకానొక కుటుంబము, కొన్నేళ్ళ కుటుంబం ఎలా ఉన్నది? తన రోమియుడైనప్పటికీ కూడా గొప్ప ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి శతాధిపతి అనే ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా తన భార్య, తన యొక్క కుమారులు కుమార్తెలు కూడా ప్రతి దినము కూడా ఆ యొక్క మేడగది ఎక్కి ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసేవాడిగా ఉంటూ ఉన్నారు. ఎలా వచ్చినది? కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడు, తల్లి, తండ్రి ఇరువురు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారిని చూసి కుమారులు కుమార్తెలు కూడా దేవుని పట్ల భయము భక్తి విశ్వాసము కలిగి ఇలాగూ జీవించాలని అని వారు కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటారు ప్రియులు. మూడవదిగా చూసుకున్నట్టయితే ఆయన మానవుల నుండి దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు అంటే నీ రాబడి అంతటిలో దేవునికి భాగం ఇయ్యాలా. ఇది మర్చిపోతూ ఉన్నారు. ఎవరన్నా సువార్థికుడు, అయా నీకొచ్చే రాబడిలో 10వ వంతో లేకపోతే నీకెంత కావాలంటే అంత ఇవ్వమని దేవుడు అంటే ఈ పాస్టర్లు ఏందో డబ్బు గురించి చెబుతూ ఉన్నది, వీళ్ళు డబ్బులు తీసుకోవాలన్నా మన నుంచి అని చెప్పేసి అపార్థాలు చేసుకునే వారిగా ఉండాలి. దేవుడు అలాగంటవులా. మొదటిగా నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వమంటూ ఉన్నాడు. రెండవదిగా నా కుమారుడా నా కుమార్తె నీ సమయాన్ని కూడా నాకు ఇవ్వమని దేవుడు అంటూ ఉన్నాడు. మూడవదిగా నీ రాబడి అంతటిలో కూడా దేవునికి భాగం అనేది ఇవ్వాలి ప్రియుల. అందుకనే పౌలంటుడు అయినప్పటికీ కూడా పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత అంటాడు. అయినప్పటికీ కూడా మనం అభివృద్ధి పొందాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, ఈ లోకంలో మనం ఉన్నతంగా దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఆయన యొక్క కుటుంబముగా మనం ఉండాలంటే మనం చేసే కష్టంలో నుంచి దేవునికి ప్రథమ ఫలం ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. చూడండి ఒకసారి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. చూసారా ఏమంటూ ఉన్నాడు? మన జీవితంలో మనకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి మన మీద అనేకమైనటువంటి నేరారోపణలు చేస్తూ ఉన్నది. కానీ మనం ఏం చేయాలా? దాన్ని మన యొక్క హృదయంలో పెట్టుకొని వారి మీద మనం ఏం చేయకూడదు, శాసించకూడదు ప్రియులారా. మనం ఏం చేయాలా? క్షమించే హృదయాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఎందుకు? ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని పెట్టాడు. సిలువలో అనేక మంది కూడా ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయన అపహాస్యం చేశారు, పిడిగుద్దులు గుద్దారు. కానీ సిలువ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమని అన్నాడు ప్రియుల. ఆయన నమ్ముకున్నటువంటి మనము మన యొక్క జీవితంలో కూడా ఏం చేయాలా? క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాడు ప్రభు? క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఏం చేయాలంట? మీరు ఇయ్యాలా, అప్పుడు మీకు ఇవ్వబడతాదని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు ప్రియులారా
మాసిదోనియా సంఘంలో ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘము కానీ, తెస్సలోనిక సంఘము కానీ, అక్కడ ఉన్నటువంటి అనేక మంది కూడా యెరూషలేములో ఉన్నటువంటి పేదవారికి వితంతువులకి అనేక మందికి కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు, తీతు ఇరువురు కూడా ఆయా యెరూషలేములో గొప్ప కరువు రాబోతూ ఉన్నది, ఆ కరువులో నుంచి మన యొక్క సహోదరిమణులు తినడానికి తిండి లేక, ఉండటానికి సరైనటువంటి మార్గం లేక వారు అల్లాడిపోతూ ఉన్నారని ఒక ప్రవక్త ద్వారా వారికి తెలియజెప్పినప్పుడు మాసిదోనియా దేశస్థులైనటువంటి ఆ 3 సంఘాల వారు ఏం చేశారో తెలుసా? యవనస్తుడైనటువంటి తీతుకి వారికి ఉన్నటువంటి ధనాన్ని, వారికి ఉన్నటువంటి నాణాలని, వారికి ఉన్నటువంటి గింజలని, ధాన్యాన్ని అన్నీ కూడా తీతు ద్వారా యెరూషలేముకు పంపించినటువంటి వారిగా మనము చూస్తాం. ఎందుకు? మనకున్న దాంట్లోనే మనము చూస్తాం. ఒక పేద విధవరాలుగా ఉన్నటువంటి ఒక స్త్రీ యెరూషలేములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన అక్కడ ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు, ఆయన ఎవరెవరు ఏమి చేస్తూ ఉన్నారని చూస్తూ ఉన్నప్పుడు ఒక పేద విధవరాలు ఏం చేసిందో తెలుసా? 2 కాసులు తీసుకుని వచ్చి అందులో వేసినది. ప్రియుల, ఆ 2 కాసులు ఎందుకు వేసింది? తన జీవితం ఆ 2 కాసులతో ఉన్నది. ఆ 2 కాసులు ఉంటే తప్ప తన యొక్క జీవితం ఆ రోజుకు నడవదు. అయినప్పటికీ కూడా నాకున్నటువంటిది దేవునికి ఇస్తే దేవుడు అంతకంటే ఎక్కువగా నాకు ఇస్తాడు అన్నటువంటి ఆలోచన కలిగి ఆ యొక్క స్త్రీ 2 కాసులు వేసినటువంటి వారిగా చూస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, మీకు మీరు ఉన్న దాంట్లో నుంచి వేశారు, కానీ ఈ స్త్రీ సర్వస్వం కూడా ఉన్నది వేసినది నాకు అని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆమెని మెచ్చుకున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. అందుకనే 3వదిగా ఏమంటూ ఉన్నాడంటే, నీ రాబడి అంతటిలో కూడా నీ ప్రథమ ఫలము, నీ భాగము దేవునికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు? చూడండి ఒకసారి మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. ఎందుకు ఇవ్వాలో? మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనము, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు వీధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనం ఇచ్చేది ఎంతమ్మా? ఒక 100 రూపాయలు ఇవ్వగలుగుతాము, లేకపోతే ఒక 10 రూపాయలు ఇవ్వగలుగుతాము. కానీ దేవుడు ఎంత ఇస్తాడో తెలుసా? పట్టజాలనంతా దేవుని ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబానికి ఇవ్వబోతూ ఉన్నాడు. ఎందుకు? ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటే ఈ లోకంలో మనం అందరము కూడా దేవుని యొక్క కుటుంబముగా, ఆయన యొక్క పిల్లలుగా, ఆయన యొక్క నమ్మినటువంటి వారిగా మనమందరం కూడా ఉన్నట్టయితే మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, అందుకనే నీ రాబడి అంతటిలో కూడా ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగముని ఇచ్చి యెహోవాను ఘనపరచుము అంటూ ఉన్నాడు. అమ్మ, ఆస్తి ఐశ్వర్యం ఇచ్చిన వారు లేరా? మొదటి శతాబ్దంలో క్రీస్తు యొక్క సంఘం స్థాపించబడి 3000 మందితో ఉంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఎక్కడి నుంచో 14 దేశాల వారు ఆ యొక్క పండుగకు వచ్చినటువంటి వారు ఎక్కడ ఉండాలో తెలియనటువంటి వారిగా, ఇదిగో వాళ్ళు యూదులు, ఇశ్రాయేల్ ప్రజలుగా ఉంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేశారో తెలుసా? వారి యొక్క పొలాలు, వారి యొక్క స్వాస్థ్యాలు, వారి యొక్క బంగారాలు, వారికి ఉన్నటువంటి ఆస్తిని అందరూ ఏం చేశారంటే సమపాలంగా పంచుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ అందుకనే దేవుడు ఏమంటూ ఉండంటే, నీ రాబడి అంతట్లో కూడా ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. మనం ఈరోజు ఒక 500 సంపాదిస్తూ ఉన్నాం, నువ్వెంతైనా దేవుడికి ఇవ్వచ్చు, డిమాండ్ కాదు. కానీ పాత నిబంధనల ప్రకారం ఎంత ఇవ్వాలో తెలుసా? 500కి 50 రూపాయలు దేవుడు అంటే 10వ వంతు దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి ప్రియుల. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి నువ్వెంత ఇవ్వాలనుకుంటే అంత ఎక్కువే ఇవ్వాలా. అందుకని ఈ 3 విషయాలు మన యొక్క కుటుంబాలలో ఉండాలి. ఒకటి, దేవుడు మనల్ని ఏమడుగుతూ ఉన్నాడు? నా కుమారుడా, నీ హృదయాన్ని